హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? అయితే మామూలుగా ఏంటి అని అంటే పెళ్ళైన 2 సంవత్సరాలైనా కానీ 2 సంవత్సరాలైనా కానీ పిల్లలు పుట్టలేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా చాలా వరకు ట్రీట్మెంట్ కోసం అని పోతారు. సో ట్రీట్మెంట్లో కొన్ని అడ్వైసెస్ అనేది ఇస్తారు. ఏంటి అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చే ముందర అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళల్లో ఫోలిక్ యాసిడ్ అనేది వేసుకుంటున్నారా లేదా అని, తర్వాత వాళ్ళలో క్వాలిటీ అనేది ఉన్నాయా లేదా, ఎగ్స్ అనేది ఉన్నాయా లేదా అని ఆడవాళ్ళలో స్కానింగ్ చేస్తారు. మగవాళ్ళలో అయితే వీర్య కణాల టెస్ట్ చేస్తారు. వీటితో పాటు వాళ్ళకి బీపీ, షుగర్, హార్మోన్ టెస్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఒకసారి క్లారిఫై చేసుకుంటే మాత్రం చాలా వరకు యూజ్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే స్కానింగ్లో ఎగ్స్ అనేది బాగా ఉన్నాయా లేదా అని చూసుకొని డేట్ వచ్చిన 2వ రోజున నుంచి ఒక 5 రోజుల వరకు ట్యాబ్లెట్లు ఇస్తారన్నమాట. సో ఇట్లా ట్యాబ్లెట్లు తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినాక ఒక నెల తర్వాత స్కానింగ్ అనేది చేయించుకుంటారు. ఆ స్కానింగ్లలో ప్రెగ్నెన్సీ బాగా ఉందా లేదా అంటే బేబీ గ్రోత్ బాగుందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఒకటి ఏంటంటే వాళ్ళంతకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేది ఎంత ముఖ్యంగా ఉంటుందో ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కూడా అంతే ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్ల ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, సో నాకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, బేబీకి ఏమైనా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చాలా మందికి అనుమానంగా ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు. సో దానికి ఎలానో దీనికి కూడా అలానే ఉంటుంది. సో నార్మల్గా ఈ ట్యాబ్లెట్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మామూలుగా స్కానింగ్స్ ఎలా అంటే 3వ నెలకి, 6వ నెలకి, తర్వాత 7, 8 ఆ టైంలలో ఎలా స్కాన్స్ చేస్తారో దీనిలలో కూడా అలానే స్కాన్స్ చేస్తారు. సో బేబీకి కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు 99%. సో ఇలాంటి ప్రెగ్నెన్సీలు వచ్చినప్పుడు నార్మల్ డెలివరీస్ చేయించుకోవచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్. హ్యాపీగా నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 2 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళకి, తర్వాత 25 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళకి 95% వరకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్గా అవుతాయండి. న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎవరికి వస్తుంది అని అనుకుంటే ట్యూబ్స్ బాగా ఉండి, ఓవరీస్లో అండాశయాలలో అండాలు బాగా ఉండి, గర్భసంచి పొర మంచిగా ఉన్న వాళ్ళకి, వీర్య కణాలు కూడా నార్మల్గా ఉన్న వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. ఐయుఐ ఎవరికి ట్రై చేయొచ్చు అంటే భార్యాభర్తలు దూరంగా ఉన్నారు, లేకపోతే భార్యాభర్తలు కలవడానికి ఇబ్బంది పడుతున్నారు, భర్తకి వీర్య కణాలు సరిగ్గా రాలేకపోతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు, ప్లస్ భార్యకి సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నా, తర్వాత చిన్న చిన్న పాలిప్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే రీసెంట్గా ఏమైనా సర్జరీస్ అట్లాంటివి అయినప్పుడు ఐయుఐ అనేది అడ్వైస్ చేయొచ్చు. సో ఈ ఐయుఐ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే భార్యకి డేట్ వచ్చిన 2వ రోజు నుంచి 6వ రోజు 7వ రోజు వరకు ట్యాబ్లెట్ ఇచ్చి పంపిస్తాం. అట్లా ట్యాబ్లెట్లతో పాటు కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా అడ్వైస్ చేస్తారు. సో వాళ్ళకి అది అయిపోయిన తర్వాత 10వ రోజు, 12వ రోజు, 14వ రోజున స్కానింగ్స్ చేస్తాం. ఈ స్కానింగ్స్ చేసినప్పుడు ఎగ్ ఫామ్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది ఫాలిక్యులర్ స్టడీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఫాలికల్ రప్చర్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి. దీంతో పాటు ఎండోమెట్రియం పొర బేబీకి బెడ్ కాబట్టి అది బాగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఈ వీర్య కణాలని 12వ రోజున 14వ రోజున ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్ విడుదలైనాక 36 గంటల తర్వాత వీర్య కణాలను తీసుకొని వాష్ చేసి ఏవైతే మంచిగా స్విమ్ అప్ అవుతున్నాయి అంటే కణాలు బాగా మూమెంట్ ఉన్నాయో వాటిని తీసుకొని ఐయుఐ ద్వారా ఇంజెక్ట్ చేస్తామన్నమాట, గర్భసంచి లోపలికి పంపిస్తాం. సో ఇలాంటి ఛాన్సెస్ అంటే ఏదైనా ట్యూబల్ ఫ్యాక్టర్స్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేని వాళ్ళకి ఐయుఐ చేసినప్పుడు 10 నుంచి 15% వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో భార్యాభర్తలు ఐయుఐ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీకి మళ్ళీ భార్యాభర్తలు కలవచ్చా లేదా అనే డౌట్ ఉంటే అలాంటిది ఏమీ లేదు. సో ఐయుఐ అయిపోయిన 24 గంటల తర్వాత కూడా భార్యాభర్తలు కలవచ్చు. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే ట్యాబ్లెట్ల ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నట్టే న్యాచురల్ ప్రెగ్నెన్సీ. మామూలుగా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అని అంటే ఇంజెక్షన్స్ 10-12 రోజుల తర్వాత తీసుకొని ఎంబ్రియో ఎగ్స్ కలెక్ట్ చేసుకొని ఎంబ్రియోస్ ని ల్యాబ్ లో క్రియేట్ చేసుకొని ఫామ్ చేసినాక గర్భసంచిలోకి పంపించేదాన్ని ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. థ్యాంక్ యూ అండి.